కొన్నాం. ఇకపోతే వెలుగు దినపత్రిక విషయానికి వస్తే భారత్ న్యాయయాత్ర గ్రూప్ 2 మళ్ళీ వాయిదా. ఇక 1,00,000 కోట్ల భూములు స్వాహా, బయటపడుతున్న బీఆర్ఎస్ పాలనలో అక్రమ దందాలు, ధరణి అడ్డం పెట్టుకొని దర్జాగా ప్రభుత్వ భూములు కబ్జాలు, నాటి మంత్రులు లీడర్ల అనుచరుల పేర్ల మీరికి 100 ఎకరాలు, గచ్చిబౌలి ఏరియాలోని 57,000 కోట్ల విలువైన ల్యాండ్స్కు వేశారు. నాకింత నీకింత అంటూ లెక్కలు వేసుకొని దొరికిన కాడికి దోపిడి. ఇక కేసులున్న భూములను వదల్లే, దగ్గరుండి కథ నడిపిన కలెక్టర్లు ఆఫీసర్లు. నిరుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగిన భూదోపిడి, రిటైర్డ్ ఐఏఎస్ల టీం ఎంక్వైరీ వెలుగు చూసిన నివ్వరపోయే నిజాలు. ఇక్కడ చూద్దాం. హైదరాబాద్ చుట్టూ ఇది దందా. హైదరాబాద్ శివారు షేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని సర్వే నెంబర్ 63లో 2,100 కోట్లు విలువ చేసే 42 ఎకరాలు, అంటే ఎకరాకు 50 కోట్ల ధర పలుకుతుందని భూమి క్షేత్వార్ రికార్డుల ప్రకారంగా గవర్నమెంట్ ల్యాండ్గా చూపిస్తుండగా పట్టా ల్యాండ్గా కన్వర్ట్ చేసిరట. ఆ ప్రభుత్వ భూమిని కాస్త పట్టా ల్యాండ్ కన్వర్ట్ చేసిరట. ఇక ఇదే మండలం గోపన్పల్లి సర్వే నెంబర్ 124లోని ల్యాండ్ ప్రభుత్వం భూమిగా చూపిస్తుండగా 124/10-11 సర్వే నెంబర్లోని 50 ఎకరాలను ఎకరాకు 40 కోట్లు పట్టాగా మార్చేశారు. ఇక శంకర్పల్లి మండలం వట్టినాగులపల్లి సర్వే నెంబర్ 186-187లో 20 ఎకరాలు, ఎకరానికి 20 కోట్లుగా ఉండదు. అది భూదాన్ భూములను నాటి బీఆర్ఎస్ మంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనుచరులకు అధికారులు పట్టాలు చేసిరట. ఆ భూదాన్ భూమిని పట్టాలు చేసి పెట్టారట ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు. ఇకపోతే గండిపేట మండలం ఖానాపూర్లోని బిలాదాఖల భూములకు సర్వే నెంబర్ సృష్టించి 150 ఎకరాలను ఓ రిసార్ట్కు పట్టా చేసిరట. మియాపూర్లోని సర్వే నెంబర్ 69లో గల 27 ఎకరాల భూమి 50 కోట్ల ధర ఒక ఎకరానికి. గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 38 నుంచి 54 గల 76 ఎకరాల అర్బన్ సీలింగ్ సర్ప్లస్ భూమిని ఎకరాకు 50 కోట్లు 5 కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టినట్టు. ఇష్టానుసారంగా వీళ్ళది ఏం పోతుంది, సంతకాలు పెడుతున్నారు, ఇష్టం ఉన్నట్టుగా ఏది పడతాలకు అప్పచెప్పి కోటాను రూపాయలు దండుకుంటున్నారు. ఏదన్నా 10 కోట్లకు 20 కోట్లు తక్కువ ఉన్నది, 50 కోట్లు 100 కోట్లు, ఇదేనా భూమి ధర? లేకపోతే మహేశ్వరం తుమ్మలూరు గ్రామాల మధ్యలో ఉన్న 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరాకు 3 కోట్ల రూపాయలు నాటి ఓ మంత్రి బినామీ పేరిట పట్టా చేసిరట. షేర్లింగంపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 90, 91, 102 వరకు ఉన్న 110 ఎకరాల భూమిని 50 కోట్ల రూపాయలు ఒక్కదానికి ఎకరానికి. మాదాపూర్ సర్వే నెంబర్ 68, 64 గల 5 ఎకరాల భూమి ఎకరానికి 60 కోట్లు. హఫీజ్పేటలో సర్వే నెంబర్ 80, కొండాపూర్లో సర్వే నెంబర్ 87, 88 గల 10 ఎకరాల భూమి ఎకరానికి 50 కోట్లు. ఇక భూమిని ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. మోకిల కొండక్కల్ గ్రామాల మధ్యలో ఉన్న ల్యాండ్స్కు కొత్తగా 555 సర్వే నెంబర్ను క్రియేట్ చేసి 150 ఎకరాలు కూడా ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరిగినాయి. ఇంత అన్యాయం, ఇంత దోపిడా. ఒక్కొక్కటి 50 కోట్లు 60 కోట్లు ఇష్టం వచ్చినట్టుగా ఎవరి పేరు మీద పడితే దాని పేరు మీద మార్చుకున్నారు. అది మన బుక్ల గారు పేపర్ కొత్త బుక్ తీసుకున్నాక మన పేరు రాసుకున్నట్టు బుక్ తీసుకొని ల్యాండ్ పేరు రాసుకున్నారు అంతే. ఇక అట్లా చేసుకున్నారు పట్టాలు వీళ్ళు. ఈ మొత్తం బయట తీయాలి ఎవరెవరున్నారు ఈ మంత్రులు. డైరెక్ట్ కాదు, ఈ మంత్రి పేరు గింత్రి పేరుగా డైరెక్ట్గా నేరుగా వాళ్ళ పేరు పక్కడేస్తే మంచిగుండేది. ఇక నేడు రాష్ట్రానికి అమిత్ షా, ఆ తర్వాత ఐపీఎస్ నవీన్ కుమార్ పై కబ్జా కేసు, ఆ తర్వాత వరల్డ్ టాప్